నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చిందంటే దాదాపు మనం అన్ని పచ్చడి పెట్టుకోవాల్సిందే. మామిడికాయ అయినా, చింతకాయ అయినా, నిమ్మకాయ అయినా ఏదైనా పెట్టుకోవచ్చండి. మేమైతే ఈ సమ్మర్లో నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టుకున్నాము. చాలా టేస్టీగా ఉండే ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాము. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. ఇందుకోసం అయితే నేను 1 కేజీ లెమన్ అయితే తీసుకున్నాను. కేజీ కంటే ఎక్కువనే ఉంది. కట్ చేసిన తర్వాత కొలిస్తే 1 కేజీ అయితే ఉంది. శుభ్రంగా కడిగేసి ఇట్లా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాను. ఈ ఆరబెట్టుకున్న నిమ్మకాయల్ని పెద్ద ముక్కలుగా, ఒక నిమ్మకాయలో 4 ముక్కలు చేశాను. అలా చేసి అందులోనే పసుపు, ఉప్పు వేసి నానబెట్టుకున్నాను. చూడండి, 3 రోజుల తర్వాత చూస్తే కొంచెం కాయలు అనేది మెత్తపడినాయి. అలా మెత్తపడిన తర్వాత మనమైతే దీనికైతే పోపుకైతే వేసుకుందాము. అంటే పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము మనమైతే. ఇందుకోసం అయితే నేను 1 కేజీ ఆయిల్ని అయితే వేడి చేసుకున్నానండి. నేను ప్లాస్టిక్ బాక్స్లో అయితే దీన్ని స్టోర్ చేసుకున్నానండి. చూడండి, 1 కేజీ వెల్లుల్లిని అయితే తీసుకొని కొన్ని పొట్టు తీసాను. కొన్నిటికైతే మిక్సీ పట్టేశాను. అంటే పోపు కోసం కొన్ని పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఇందులో అయితే కొంచెం ఆవాలు చాలా తక్కువ వేసుకోవాలండి. ఆవాల కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర, చాలా తక్కువ మెంతులు అయితే వేసుకున్నానండి. అంటే 2, 5, 3 ఇట్లా గ్రామ్స్ కొలిచి వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర 2 కలిపేసుకొని నేనైతే పౌడర్ని అయితే చేసుకున్నాను. మెంతులు సపరేట్గా పౌడర్ చేసుకున్నాను. కొద్దిసేపు ఎండకు పెట్టిన తర్వాత నేనైతే కొన్ని, అంటే ఒక 100 గ్రాముల వరకు అయితే నేను వెల్లుల్లి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి. అవి ఆయిల్ వేడి చేసినప్పుడు అందుకు పోపుకి వేయడానికి. ఇక్కడైతే 1 కేజీ అన్ని ఆయిల్ అంటే 1/2 లీటర్ అన్ని ఆయిల్ని అయితే తీసుకొని వేడి చేస్తున్నాను. చూడండి, ఆయిల్ కూడా వేడవుతుంది. సలసలా మసిలేటప్పుడు మనం అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లిని అయితే ఒకసారిగా వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిని అయితే పేస్ట్ అయితే చేసుకున్నాను. కచ్చపచ్చగా చేసుకున్నాను. బాగా మెత్తగా కాకుండా కొద్దిగా 90% మిక్స్ అయ్యేలా చేశానండి. ఇప్పుడు ప్లాస్టిక్ బౌల్ నుండి ఒక గిన్నెలో నిమ్మకాయని వేసుకొని దాంట్లో వాటర్ అనేది సపరేట్ చేస్తున్నాను. ముక్కలు మాత్రమే తీస్తున్నాను. దానికేం సపరేట్ ముక్కల్ని పిండట్లేదండి. ముక్కల్ని పిండితే ఏమవుతుందంటే గట్టిగా అవుతుంది. పచ్చడి కూడా అంతగా టేస్ట్ ఉండదు. ఇక మనం పచ్చడి కలుపుకోవడానికి, అంటే నిమ్మకాయ ముక్కలకి అన్నీ కలుపుకోవడానికి అన్నీ అయితే ప్రిపేర్ చేసి దగ్గర అయితే పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే ఈ నిమ్మకాయ ముక్కలకి దంచిన వెల్లుల్లిని అయితే వేస్తున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఈ పౌడర్ అన్నీ అందులోకి వేసుకుంటున్నాను. ఇందులో 1/2 కేజీ అన్ని కారం వేసుకుంటున్నాను. మీరైతే ఫస్ట్ సాల్ట్ వేసుకున్నారు కాబట్టి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. సప్పగా ఉంటే సాల్ట్ వేసుకోండి. ఓకే అనిపిస్తే వద్దండి. నాకు కొంచెం సప్పగా ఉంది, అందుకే ఇందులో సాల్ట్ వేసుకున్నాము. ఇందులోకి ఇక వేడి చేసుకున్న ఆయిల్ని అయితే కొద్దిగా అంతా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా కలిపిన దాన్ని మళ్ళీ అదే బాక్స్ కడిగేసి అందులోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసుకున్న దానికి ఒక 3 డేస్ తర్వాత చూడాలి. నేనైతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఒక గిన్నెలో వాటర్ వేసేసి అందులోకి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. డైరెక్ట్ ఫ్రిడ్జ్లో అనేది వేయకూడదు. ఫ్రిడ్జ్లో వేస్తే కొద్దిసేపు అంటే కొన్ని రోజులు మాత్రమే పచ్చడి బాగుంటుంది. తర్వాత అయితే పాడవుతుంది. అందుకే ఫస్ట్ 3 డేస్ మాత్రం ఫ్రిడ్జ్లో వేయకండి. 3 డేస్ తర్వాత, పచ్చడి పెట్టిన 3 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేనైతే ఈ 1 ముక్క తీసుకొని అయితే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.